మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద ఇది 37వ ప్రసంగం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఇట్స్ ఏ యూనిక్ సబ్జెక్ట్. ఇది శ్రద్ధగా మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. నన్ను సేవా జీవితంలో బలపరిచి ధైర్యంగా నిలబెట్టిన మరి కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చాలామంది అడుగుతారు, మీరు ఇలాగూ ఎలా చేయగలుగుతున్నారు, ఎవరు చేయలేని పనులు ఎలా చేస్తున్నారు, మీరు గొప్ప సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు, మరి మీకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఇవన్నీ ప్రశ్నలకు మరి నాకు వాక్యమే ఆధారం. నన్ను బలపరిచింది ప్రభు మాటలు. సమాజంలో చూసినప్పుడు స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు వైఖరి స్త్రీల పట్ల మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఒక పురుషుడు, ఒక క్రైస్తవుడు తన భార్యను ఏ విధంగా చూసుకోవాలి, కుటుంబంలో పురుషుని పాత్ర, మరి స్త్రీలను ఏ విధంగా గౌరవంగా, తన సొంత శరీరంగా, ప్రభు ఇచ్చిన దానంగా, తన కుటుంబానికి ఇల్లాలుగా, తన పిల్లలకు తల్లిగా ఏ విధంగా గౌరవించాలి, ప్రభు ఎలా చూపించినాడు మాదిరి అని నా మాటల్లో మీరు తెలుసుకుంటారు. స్త్రీలు చాలా వేదన పడుతున్నారు. కొందరు పురుషులు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కౌన్సిల్ సో మెనీ పీపుల్ ఎవ్రీడే. ఐ కెన్ సే జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తే స్త్రీకి రక్ష అని చెప్పగలం. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. డెఫినెట్లీ సచ్ ఉమెన్ షుడ్ వీప్ అండ్ వెయిల్ బిఫోర్ గాడ్. తప్పకుండా అట్టి కుటుంబాల్లో శాంతి సమాధానం దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు నీ కట్లను తెంపివేస్తాడు. హీ విల్ బ్రేక్ యువర్ బాండ్స్. నిన్నెవరు కట్టడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు నీ హృదయంలోకి మరి చేరిన తర్వాత, డైలీ యూ గ్రో అప్ టు హిస్ స్టాచర్. యూ విల్ బి ఫిల్డ్ విత్ హిస్ పవర్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. ఆ వాగ్దానం కేవలం పురుషులకు మాత్రం కాదు. ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఇది పురుషులకు మాత్రమని బ్రాకెట్లో లేదు. రక్షణకు లింగభేదం లేదు, విమోచనకు లింగభేదం లేదు, పరిశుద్ధాత్మ శక్తికి లింగభేదం లేదు, పరలోకంలో చేరడానికి కూడా లింగభేదం లేదు. ఒక స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు మంచి మాదిరి చూపెట్టినాడు. బరువైన సిలువను మోస్తూ ప్రభు మరి కొరడా దెబ్బలు తింటూ ప్రజలంతా దూషిస్తూ హేళన చేస్తున్న ఆ సమయంలో కూడా యెరూషలేము కుమార్తెలందరూ రెమ్ము కట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఒక్కసారి వారి వైపు తిరిగి, లుక్ ఎట్ హిస్ కన్సర్న్ ఫర్ విమెన్. వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటే వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవమన్నాడు. అంటే ఈజ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ విమెన్ అట్ దట్ అవర్ ఆఫ్ పర్సిక్యూషన్. అటువంటి పటుబాధలు భరిస్తూ కూడా మరి ఆయన అందరంటారు సిలువలో వేలాడుతూ ప్రభు 7 మాటలు పలికినాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ. మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి. అంటే ఈజ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ విమెన్. నాతో ఎంతమంది ఏకీభవిస్తారు మీ చేతిలో ఒకసారి చూపెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టుకలోనే దేవుని ప్రణాళికలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, మరియా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎ వుమన్ వాజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఆయన పరిచర్లో కూడా స్త్రీలు అనేకులు వెంబడించినారు. కొందరంటారు శిష్యుల్లో స్త్రీలు లేకుండిరని. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చేది. లుక్ ఎట్ సో మెనీ విమెన్ ఫాలోడ్ జీసస్. శిష్యులు 12 మందిలో స్త్రీలు లేరు అని అంటారు, కానీ చాలామంది స్త్రీలు, ధనవంతులైన స్త్రీలు, తమ ధనాన్ని కూడా యేసుప్రభు యొక్క పరిచర్య నిమిత్తం వాడుతూ, ప్రభువుకు ఉపచారం చేస్తూ, పరిచర్య చేస్తూ వెంబడించిన స్త్రీలు చాలామంది ఉన్నారు. దీంట్లో మగ్దలేని మరియా, ఈమె 7 దయ్యముల చేత బాధపడిన స్త్రీ, ఈ బంధువుల చేత తృణీకరింపబడిన స్త్రీ, ఆమె ఒక వేశ్యా స్త్రీగా పరిగణింపబడిన స్త్రీ. అట్టి స్త్రీని యేసుప్రభు ఎంత ప్రేమించినాడు. ఆమెలో ఉన్న అపవిత్రాత్మలన్నీ కూడా పారద్రోలినాడు. ఆమెను స్వస్థ చిత్రాలుగా చేసినాడు. ఆమె యేసు ప్రభు శిష్యురాలుగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ ఉమెన్. ఏ స్త్రీనైనా ప్రభు మార్చగలడు.
ఆమె స్థితిగతులన్నీ మార్చగలడు. ఈ మగ్దలేనే మరియకి మొట్టమొదటి ప్రత్యక్షత లభించింది. పునరుద్ధానం అనేది మరి సంఘం యొక్క కీలకమైన సందేశం. ఇట్స్ అ ఫండమెంటల్ డాక్ట్రిన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ ఈజ్ రిజరక్షన్. మరి అటువంటి ఆ పునరుద్ధాన సందేశాన్ని మొట్టమొదట అందించింది, అది కూడా ఆదివారం, ఒక స్త్రీ. ఆ స్త్రీ పెందల కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి తోటకు పరిగెత్తుంది. ఆమె ఎందుకు పరిగెత్తుంది ఒంటరిగా సమాధి తోటకు? ఎందుకంటే ప్రభువును అతిగా ప్రేమించి, ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షీ లవ్డ్ జీసస్ ఇమ్మెన్స్లీ. నో పవర్ కుడ్ స్టాప్ హర్. షీ వెంట్ రైట్ ఇన్ ద ఎర్లీ అవర్స్. సమాధి తోటకు మధ్యాహ్నం వెళ్ళమంటేనే పురుషులు కూడా భయపడతారు. కానీ ఈమె చీకటిగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని పోయి తన ప్రభు సజీవుడని ఆమెకేం తెలియదు. ఆ శవ శరీరం దొరికితే చాలు, సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్ళి. కానీ గాడ్ విల్ నాట్ సే నో టు ఎనీ ఉమన్. చూడండి, ఒకవేళ యేసు ప్రభు పక్షపాతి అయితే ఆ మొట్టమొదటి ప్రత్యక్షతను ఒక స్త్రీకి ఎందుకు ఇచ్చినాడు? చూడండి, ఆమెలో ఉన్న ఆశ చూసినాడు, ఆమెలో ఉన్న తీవ్రమైన ఆసక్తిని చూసినాడు, ఆమెకు ప్రత్యక్షమైనాడు. అమ్మా, ఆమె ఏడుస్తూ ఉంది. అప్పుడు అడుగుతాడు, యోహాను సువార్త 20వ అధ్యాయం చదవండి. అక్కడ, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? చూడండి ఎంత ఆప్యాయతో తను వెతకవచ్చిన స్త్రీతో మాట్లాడుతున్నాడు. మరియా అని కూడా పేరు పెట్టి పిలుస్తాడు. తర్వాత మగ్దలేనే మరియతో ఆయన ఆదేశం ఇస్తున్నాడు. ఆయన దర్శనమిచ్చినాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. తన పునరుద్ధానం మొట్టమొదటి స్వరం ఒక స్త్రీ విన్నది. తర్వాత మీరు యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు, నేను సజీవుడినై ఉన్నానని నువ్వు వెళ్ళి నా శిష్యులకు బయలుపరచమని సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17-18 చూసినప్పుడు, హీఈస్ గివింగ్ ద కమాండ్ టు గో అండ్ టెల్ ద అపోస్టల్స్ దట్ హీఈస్ రిజన్. చూడండి, అపోస్తులకు వెళ్ళి యేసు ప్రభు పునరుద్ధానుడైనాడని, సజీవుడుగా ఉన్నాడని పోయి చెప్పుమని ఆ కీలకమైన పునరుద్ధాన సందేశాన్ని ఒక స్త్రీ పొందుకుంది. ఆ రోజు ఆమె, నాకు అనిపిస్తుంది, అపోస్తకులకందరికీ అపోస్తకురాలు అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలు అంటే సెంట్ బై గాడ్. ద మీనింగ్ ఆఫ్ అపోస్టల్ ఈజ్ సెంట్ బై గాడ్. అండ్ షీ బికమ్స్ ఎ మెసెంజర్ ఫ్రమ్ జీసస్ టు టెల్ ద అపోస్టల్స్ దట్ జీసస్ ఇస్ రిజన్. ఒకసారి చల్లగొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈరోజు దేవుని వర్తమానం వింటున్న స్త్రీలారా, మీకు మరి ధైర్యం రావడానికి దేవుని సేవ చేయాలన్నా వద్దా అని మీరు మరి ఎప్పుడు సంకోచిస్తుంటారు, సంశయిస్తూ ఉంటారు. దానికి మొట్టమొదటి ఉదాహరణ నేనే, మీ లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు నిలబడుతున్నాను. ఇఫ్ గాడ్ కెన్ యూజ్ మీ, గాడ్ కెన్ యూజ్ యూ టూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవ ఆరంభించి 25 సంవత్సరాలైంది. ఏ పురుషుని మీద అధికారం చెలాయించడం కాదు నా ఉద్దేశం. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఓవర్ రూల్ మెన్, బట్ టు విన్ లాస్ట్ సోల్స్ టు హిస్ కింగ్డమ్. దేవుని స్తోత్రం. నశించే ఆత్మలను దేవుని రాజ్యాన్ని చేర్చడమే నీ ధ్యేయం. అదే దర్శనం కలిగి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క హస్త బలాన్ని ఈ 25 సంవత్సరాల పరిచర్యలో నేను చూడగలను. స్త్రీ మరి యేసుప్రభు జన్మలో స్త్రీ ఉంది, వెంబడించిన వారిలో స్త్రీలు ఉన్నారు. సిలువనొద్ద కూడా పురుషులందరూ పారిపోయినారు, భయపడి, వారి ప్రాణాలకు భయపడి పారిపోయినారు. శిష్యులు యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండినారు, పరిచర్యలో పాల్గొన్నారు. వారికి కూడా ధైర్యం లేకుండా ఆ సమయంలో కూడా స్త్రీలు తెగించి, చూడండి ఆ తెగింపు స్త్రీల్లో మీరు చూస్తారు. దే డి నాట్ కేర్ ఫర్ దర్ లైఫ్స్ బికాస్ దే లవ్డ్ జీసస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ డిడ్ నాట్ మ్యాటర్ ఫర్ దెమ్ టు లూజ్ దేర్ లైఫ్స్. ఏదైనా పర్వాలేదు, సవాళ్ళతో ఎదుర్కొన్నారు, శిలువ దగ్గర నిలబడినారు. అది ఆ స్త్రీకి ప్రభు పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుందని మనము గమనించాలి. మరి ఇలాగూ ప్రభు యొక్క జననంలో, మరి ప్రభు ఒక పరిచర్యలో, ప్రభు శిలువ మరణం దగ్గర, తర్వాత పునరుద్ధానంలో, తర్వాత ఆరోహణ అయిపోయిన తర్వాత మేడగదిలో ప్రార్థన కూడుకున్న వారిలో కూడా స్త్రీలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరియ ఉంది. వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్ముడు ఏకంగా స్త్రీల మీద పురుషుల మీద దిగినట్టు వాక్యంలో అపోస్తలుల కార్యం 1:14 ఉంది. Holy Spirit came upon them and everyone was filled with the Holy Spirit. That includes women. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా స్త్రీల మీద పురుషుల మీద దిగి వారిని శక్తితో నింపినట్లు మనము చూస్తున్నాము. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు యొక్క వైఖరి స్త్రీల పట్ల అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం.
మరి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ, సమరయ స్త్రీ అంటే మనకు తెలుసు ఆమె వేశ్య స్త్రీ, అనేక మంది పురుషులతో ఆమెకు సాంగత్యం ఉంది. అట్టి స్త్రీని కూడా ప్రభు తృణీకరించలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆమెను ఒంటరిగా కలుసుకుంటాడు. హీ మెట్ హర్ అలోన్ అట్ ద వెల్, ఆ బావి దగ్గర కలుసుకొని ఆమెలో నుండి ఆమె సంగతులన్నీ కూడా ఆమెతోనే చెప్పించాడు. ఆమె చేసే క్రియలన్నీ కూడా ఆమె నోటి ద్వారా పలికించాడు. తర్వాత ఆమెకు 7 మర్మాలు బోధించినాడు. ఆయన మెస్సయ్యని బయలుపరుచుకుంది. రబ్బోనిలతో యాజకులతో కదా ఆనాడు చాలామంది గొప్పవారు ఉన్నారు, వారితో చెప్పలేదు నేనే మెస్సయ్యని. కానీ ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీతో నేనే మెస్సయ్యను, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నువ్వు ఈ నీళ్లు తాగితే మరీ మరీ దప్పికొంటావు, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడూ దప్పికొన్నాడు. ఇలాంటి 7 మర్మములు. ఇఫ్ యు రీడ్ John 4th chapter, there are 7 mysteries which he has unfolded to a sinful woman. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఏ పాపాత్మురాలను కూడా యేసు ప్రభు ద్వేషించలేదు, నీచంగా చూడలేదు, అలకగా చులకనగా చూడలేదు. దట్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ బిఫోర్ యూ. హీ నెవర్ ఇల్ ట్రీటెడ్ విమెన్, హీ వాస్ లవింగ్ విమెన్ టు ద కోర్. యేసు ప్రభు మిక్కటంగా స్త్రీలను ప్రేమించినాడు, ఎంతో గౌరవించినాడు, వారిని ఆదుకున్నాడు, వారిని పరామర్శించినాడు, రోగులు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచినాడు. చూడండి, ఈ పాపాత్మురాలను ఎంతగా సిద్ధపాటు చేసినాడంటే ఆమె పరిగెత్తుకుని వెళ్ళి 5 గ్రామాల్లో యేసు ప్రభు రక్షకుడు, ఇదిగో నేను రక్షకుని కానీ ఉన్నాను, మెస్సేజ్ చూసినాను అని చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. అంటే డెఫినెట్లీ ఏబుల్ ఉమెన్. గాడ్ హ్యాస్ సీన్ ద అబిలిటీ ఆఫ్ దట్ ఉమెన్. ప్రజలేమో ఆమె పాపాలు ఆమెలో చూస్తున్నారు, కానీ యేసు ప్రభు హౌ మచ్ షీ కెన్ బి యూజ్డ్ బై హిమ్, అంటే ఎంతగా దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఈమె అవుతుందో ప్రభువుకు తెలుసు. దేవుని స్తోత్రం. పాపాలన్నీ క్షమించినాడు, పవిత్రపరిచినాడు, ప్రయోజనకరమైన ఒక సాధనంగా మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా. తర్వాత మీరు చూస్తారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు చదివినప్పుడు ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు తీసుకుని ప్రభు యొక్క శిలువ మరణానికి ముందు ఆయనను పాదాభిషేకం చేయడానికి, ఈమె చాలా గొప్ప ధైర్యం గల స్త్రీ అని నేను చెప్పగలను. ఎందుకంటే షీ హ్యాడ్ ద రియల్ గట్స్ ఇన్ హర్. చూడండి, ధైర్యంగా ఉండే స్త్రీలను ప్రభు చాలా ప్రేమిస్తున్నాడు. అంటే ఈమె ధైర్యం ఎలాగంటే శిష్యులు అందరూ పురుషులు ఉన్నారు, అయినా కానీ ఈమె ఒక్క సేరున్నర ఎత్తు అచ్చ జటమాంసి అత్తరు, అది 1 సంవత్సరము వేతనం అంటది, 1 year వేజెస్తో సమానం. అంత విలువైన తెచ్చి యేసుప్రభు పాదాల దగ్గర వచ్చి అత్తరు బొడ్డు పగలగొట్టి పాదాలు పూసి తన తల మీద అత్తరు పూసిందని మత్తయి సువార్త 26:8 వచనం చూడండి. దానిని ఆయన తల మీద పోసాను. అంటే షీ ఈవెన్ అనాయింటెడ్ ద అనాయింటెడ్ వన్. అభిషక్తుడైన ప్రభు తల మీద ఒక స్త్రీ అత్తరు పోసింది అంటే చాలా మటుకు చూడండి, అభిషక్తుల మీద ఎవరైనా తల చేయి పెడితే ఇట్లా వాళ్ళు తప్పుకుంటారు, ఐఎమ్ ఆల్రెడీ అనాయింటెడ్, యూ నీడ్ నాట్ కీప్ యువర్ హ్యాండ్ అనుకుంటారు మనసులో. కానీ యేసు ప్రభు హౌ మచ్ హీ లవ్డ్ దిస్ ఉమెన్. పాదాలు ఇచ్చినాడు, ఆ పాదాలకు ఆమె అత్తరు పోసింది, తల వెంట్రుకలు కూడా తీసి తుడిచి మానక ముద్దు పెట్టుకుంది, ఆరాధిస్తుంది. తర్వాత తల మీద కూడా పోసింది, దానికి కూడా ప్రభు ఏమనలేదు. పైగా ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా అంటాడు, ఎందుకు ఇదంతా వ్యర్థం, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని. అప్పుడు ఒక మంచి మాట అంటాడు, రియల్లీ ఐ హ్యావ్ అండర్లైన్డ్ ఇన్ మై బైబిల్. 10వ వచనం చూడండి, మత్తయి సువార్త 26:10. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే ఈమె జోలికి పోకూడదు అని ఇంకా వేరే సువార్తలో మార్కు, యోహాను సువార్థికులు రాశారు. ఏమనంటే ప్రభు అన్నాడు, ఈమె జోలికి పోకూడదు, డోంట్ డిస్టర్బ్ హర్, డోంట్ అబ్స్ట్రాక్ట్ హర్. ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. ప్రపంచంలో సువార్త ఎక్కడెక్కడ అందింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె పేరు మరి ప్రశంసింపబడుతుందని ఆమెను ఆదుకున్నాడు. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ జీసస్ డిఫెండెడ్ ద విమెన్. రక్షించినాడు అన్నమాట. ప్రజలు మరి లేక శిష్యులు ఆమె మీద నేరారోపణ చేసినప్పుడు వెంటనే హీ కమ్స్ యాజ్ ఎ డిఫెన్స్. ఈమె జోలికి మంచి పని చేసింది. చూసినప్పుడు ఒక పాపాత్మురాలు, లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడుతున్నది. పరిసయ్యుని గృహంలో
ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచిందంట. షీ వాజ్ వీపింగ్ అండ్ వీపింగ్ అండ్ వీపింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆమె పాపం చేసి ఆమెకు సమాధానం లేదు. స్త్రీలారా, దేవుని మాట వినండి. పాపం చేస్తే మీకు సమాధానం రాదు, ఉన్న సమాధానం పోతుంది. కాబట్టి పాపం చేయకూడదు. ప్రభువుకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీరు మారిపోవాలి. చూడండి, ఈమె పాపాత్మురాలు. ఈమె ఒక పరిసయ్యులు మరి ఎంత ద్వేషిస్తారు పాపం చేసేవారిని. వారు స్వనీతిమంతులు కదా. మరి ఈ స్త్రీ వచ్చి ప్రభు పాదాలు కన్నీళ్లతో తడిపినప్పుడు కూడా ప్రభు ఏమనడం లేదు. కావాల్సి నెట్టి పారేయచ్చు కదా. ఏ woman, get away from me. He did not tell that cruel words. చూడండి, అలాంటి కఠినమైన మాటలు స్త్రీలతో యేసుప్రభు పలికినట్టు ఎక్కడా లేదు. మీకు ఎక్కడ ఒక రుజువు ఉండదు. నేను ఎందుకంటే థరోగా రీసెర్చ్ చేసినాను. ఎనీవేర్ డిడ్ జీసస్ స్పీక్ హార్ష్లీ టు ఎనీ ఉమెన్? నో, he did not speak any word harshly to, and he loved them to the core. పైగా పరిసయ్యుడు అంటున్నాడు, ఇతను ప్రవక్త అయితే ఈమె వేశ్యాస్త్రీ అని తెలియదా? ఈమె ఎవతో ఆయనకు తెలియదా? అప్పుడే అంటున్నాడు, పరిసయ్యునితో అంటున్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అవును, షీ లవ్స్ మీ సో మచ్ దట్ ఐఎమ్ ఫర్గివింగ్ హర్ సిన్స్. ఆయన చేసిన పాపాలన్నీ కూడా నేను క్షమిస్తున్నాను. నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు గిన్నె నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. నువ్వు నాకు ఒక ముద్దు పెట్టలేదు, ఈమె మానక నా పాదాలు ముద్దు పెట్టి నన్ను ఆరాధిస్తుంది. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన ఆమె దోషాలను నేను క్షమిస్తున్నాను. మరి చూసినప్పుడు ఇంకా ఒక పాపాత్ముడైన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువి చంపాలి. దట్ ఈస్ ద నియమం, కట్టడ. పాపంలో పట్టబడిన స్త్రీ. నాకు అనిపిస్తుంది నిజంగా ఎంత అన్యాయం అండి. అంతమంది పురుషులు రాళ్ళు పట్టుకొని ఓ స్త్రీని చంపాలని. పురుష సాంగత్యం లేకుండా ఆమె ఎలా పాపం చేసింది? ఆమెతో పాపం చేసిన వారు కూడా రాళ్ళు పట్టుకొని ఉన్నారు ఆమెను చంపడానికి. ఎంత దౌర్భాగ్య స్థితి. అయినా యేసు ప్రభు ఆమెను ఆ రోజు రక్షించినాడు. గొప్ప ఘాటైన మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసురమన్నాడు. ఎవరికి అంత ధైర్యం లేకుండా రాళ్ళు వారి చేతి నుండి పడిపోయింది. వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను ఎవరు ఏమనలేదా? అవును ప్రభు, నన్ను ఎవరు ఏమనలేదు, నేను కూడా నిన్ను శిక్షింపాను. అయినా ఇక మీదట నీవు పాపము చేయ. హల్లెలూయా చెప్తాము ఒకసారి. దిస్ ఇస్ ద వే జీసస్ లవ్డ్ విమెన్. ఈరోజు మరి మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువు వైఖరి స్త్రీల పట్ల అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. స్త్రీలను డోంట్ ఫియర్, మీరేం భయపడదు. ఈరోజు కుటుంబంలో నీకు శ్రమ ఉందేమో, భర్త నేను వేధిస్తున్నాడా, పీడిస్తున్నాడా, కొడుతున్నాడా, చెడ్డ మాటలు నీ మీద విసురుతున్నాడా, పిల్లల ముందు నీకు గౌరవం లేదేమో, బట్ డోంట్ లూజ్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. బెతనీయలో మరియా, ఈ గృహానికి ప్రభు తరచుగా వెళ్ళేది. బెతనీలో ఉన్న మరియా యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ యేసు పాదాల దగ్గర కూర్చొని యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాట లక్ష్య పెట్టి వినేది. అప్పుడు మార్త చాలా పనిపాట్లు పెట్టుకొని, ప్రభువా నీకు చింత లేదా, నేను ఒకదాన్నే పని చేస్తున్నాను. అప్పుడు మార్తాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, మరియతో కూడా ప్రేమగా ఉన్నాడు. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మరియా యేసు ప్రభు పాదాల దగ్గర ఎలా కూర్చోగలిగింది? ఆ స్త్రీని దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలన్నీ ఆమెతో వల్లిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. హౌ జీసస్ లవ్డ్ విమెన్. మరి ఇంకా మనం చూసినప్పుడు కనాను స్త్రీ ఒకటి వస్తుంది, ఆమె అన్యురాలు. అన్యులు తాకొద్దు, అన్యులతో మాట్లాడొద్దని ఆ యూదుల కట్టడం కూడా పడగొడతాడు యేసుప్రభు. ఈ కనాను స్త్రీ వచ్చి ఆమె తన కుమార్తె అస్వస్థత కలిగి దయ్యం పట్టుకొని ఉంది. మరి స్వస్థపరిచి ప్రభు అని కేకలు వేస్తున్నప్పుడు శిష్యులను ఆటంకపరుస్తున్నారు. శిష్యులు అంటున్నారు, నువ్వు ఎందుకు ఇంత కేకలు వేస్తున్నావు, ఇక్కడ వెళ్ళిపో అన్నప్పుడు ఆమె వెళ్ళలేదు. పైగా యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆమె ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. చివరికి ఆమె కేకలే గెలిచింది. ప్రభు ఆమె కుమార్తెను ఆ గడియలోనే స్వస్థపరిచినాడు. అమ్మా, పైగా ప్రశంసిస్తున్నాడు. మత్తయి సువార్త 15:28 చూస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అక్కడ కూడా స్త్రీని ఆయన పారద్రోలను కానీ చీవాట్లు పెట్టడం కానీ
అసహించుకోవడం కానీ చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి వాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. వెదర్ ఇట్ బీ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, హీ విల్ నెవర్ సే నో టు ఎనీ పర్సన్ హూ కమ్స్ టు హిమ్. చూడండి, స్త్రీ వచ్చింది, ఆయన కాదనలేదు. పురుషుడు వచ్చినా ఆయన కాదనలేదు. ఆయన వద్దకు రావాలి అంతే. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులు తికమకగా ఉన్నా, ఒకవేళ పురుషుడు మరి అధికారం నీ మీద వారు చెలాయించిన, నిన్ను అడగద్రొక్కిన, no one can stop a woman who loves Jesus to do exploits in his name. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవలో ఆటంకాలు అనేకంగా వచ్చిందండి. నేనేం పర్వా చేయలేదు. ఐ నో ద వన్ హూ లివ్స్ ఇన్ మీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద వన్ హూ లివ్స్ ఇన్ ద వరల్డ్. దేవుని స్తోత్రం. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలం. నేను ఎవరితో ఏమీ పేచీకి దిగలేదు ఇంతవరకు కూడా, ఈ ఆర్గ్యుమెంట్ చేయలేదు. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్ట్ ఇన్ మీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ వాజ్ ఇనఫ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు తల్లి అయిన మరియ గురించి కూడా మనకు తెలుసు. ఆమెను ఎంత గౌరవించినాడు. కొంతమంది పురుషులు తల్లులను లెక్క పెట్టారు. వారు కొద్దిగా వృద్ధాప్యంలో అయితే వారిని ఈ మధ్యలో నేను గమనించినాను. వన్ యంగ్ మ్యాన్ ఈజ్ రిలక్టెంట్ టు బ్రింగ్ హిస్ మదర్ ఆన్ హిస్ బైక్ బికాస్ షీ హెస్ బికమ్ ఓల్డ్. నువ్వు ఇంత ఎత్తు ఎదిగినావు, 6 అడుగులు ఊరికనే ఎదగలేదు. తల్లి ఎంతో కష్టపడ్డది, ఎన్నో కన్నీళ్లు కార్చింది, ఎంతో ప్రయాసపడ్డది. ఆమె ఆరోగ్యం కోల్పోయింది నీ కొరకు. నీకు తల్లి అంటానికి అంత అలకన, అంత చులకగా? నీకు తల్లిని గౌరవిస్తేనే నీకు భవిష్యత్తు ఉంది. విద్య లేని పామరుడు కూడా ఆటో వెనుక రాసుకుంటాడు, తల్లి దీవెన. రేలాడుతున్నాడు మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. రక్తము కారిపోతుంది దేహం నుండి. అప్పుడు సిలువలో పలికిన 3వ మాట తల్లిని ఉద్దేశించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె అప్పటికి విధవరాలు. తను ప్రేమించిన శిష్యుని గురించి తల్లికి చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఈ శిష్యుడు ఎప్పుడు యేసు రొమ్ము మీద అనుకున్నవాడు కదా, యేసు ప్రేమను అతిగా అనుభవించిన వాడు యోహాను గురించి తల్లి బాధ్యతలు తాను ప్రేమించిన శిష్యుడు యోహానుకు అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి, ఇక నా తల్లిని నీకు అప్పగిస్తున్నాను. మరి చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు యేసు ప్రభువు యొక్క వైఖరి స్త్రీల పట్ల అనే అంశం మీద మీకు మరి కొన్ని నిమిషాలు చెప్పగలిగినాను. It's a vast subject and I have enough of knowledge and I have gathered so much of substance from the word of God that if any of you have any doubt, you can come to me and ask whether a woman can shine for God or not. యేసు ప్రభు కొరకు ఒక స్త్రీ ప్రకాశించాలన్నా వద్దా అనే సంగతి మీద మాట్లాడడానికి దేవుడు మరి అనేక విధాలుగా మరి జ్ఞానాన్ని దేవుడు నాకు అందించినాడు. అందుకే 25 సంవత్సరాల పరిచర్య ఎవరికి జంకకుండా ప్రభు నాకు తోడుండి, ఎలా ఉన్నాడు తోడు సిస్టర్ జాయ్ చెరియన్ మీకంటే పరాక్రమం గల బలాఢ్యుని వలె దేవుడు నాకు తోడుండి నడిపించినాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఘనత మహిమ చెల్లును గాక. ఎక్కడ కూడా ఏ ఓటమి రాలేదు. ఐ డిడ్ నాట్ ఫేస్ ఎనీ డెఫిట్ బికాస్ ఐ కుడ్ ట్రయంఫ్ విత్ జీసస్. యేసు ప్రభువును నా ప్రక్కన పెట్టుకొని అన్ని ఆటంకాల అడ్డులు కూడా ఎదుర్కోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఎక్కడ తలవంపులు కానియలేదు. అందుకే నాకు ఆ మాట చాలా ఇష్టం. 5th verse 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోను. ఈరోజు స్త్రీలతో ప్రత్యేకంగా ఒక మరి సేవకురాలుగా దేవుడు అభిషేకించిన ఒక సాధనంగా మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ఒకవేళ కుటుంబంలో మీకు సమస్యలున్నా, మీకు ఉద్యోగ స్థలంలో సమస్యలున్నా, మీ బంధువుల మధ్యలో సమస్యలున్నా, మీరు భయపడే అవసరం లేదు, మీరు నిరాశ చెందే అవసరం లేదు. ప్రభు మీకు తోడై ఉన్నాడు. మరి పాపంలో ఉన్న మీకు ప్రభువును సమీపిస్తే యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మిమ్మను విడిపిస్తుంది, ప్రతి పాపమును క్షమించగలదు. ప్రభు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి అపవిత్రత నుండి నిన్ను కడిగి పవిత్రపరిచి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దగలడు. కుటుంబంలో సమస్యలు ఉంటే టేక్ ఇట్ టు జీసస్ ఇన్ ప్రేయర్. నీ భర్త నిన్ను అణగద్రొక్కుతున్నాడా, నిన్ను కొడుతున్నాడా, నిన్ను తిడుతున్నాడా, చెడ్డ మాటలు కుమరిస్తున్నాడా, దేహ ఉపద్రవం చేస్తున్నాడా, మరి నిన్ను కించపరుస్తున్నాడా, నీ సమస్య ఏదైనా యేసు ప్రభు పాదాల దగ్గర నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు తప్పకుండా నీకు పరిష్కారం ఉంది. జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు అనేకమైన తలాంతులు ఉంది, అది వాడడానికి వీలు లేదు, నన్ను పురుషులు అణగదొరుకుతున్నారు, నాకు స్వాతంత్రం లేదంటే కూడా
సత్యం మీరు తెలుసుకుంటారు. ఈ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వన్స్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆయన చిత్తంలో, ఇన్ హిజ్ విల్, ఆయన చిత్తంలో పురుషులకు దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే తప్పకుండా స్త్రీలకు కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తలాంతులు, సామర్థ్యాలు, వనరులు, ఆశీర్వాదాలు, అభిషేకం మీరు వ్యర్థం చేయకుండా మీరు అడగండి, లార్డ్ హౌ యూ విల్ యూజ్ మీ. అవును, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలి? ప్రభు దగ్గర అడగాలి. ప్రభువుకు 100% విధేయత చూపాలి. ఇంకోటి నేను చెప్తున్నాను, నువ్వేదో సేవ చేసి పురుషుల మీద పెత్తనం చెలాయించి ఏదో సాధించాలనుకుంటే ఓడిపోతావు. నీవు తగ్గించుకోవాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకు రాలే, వినయ మనసుతో దేవుని వాక్యానికి విధేయత చూపి పాపాన్ని త్యజించి పవిత్రమైన హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుని చేతుల్లో బలమైన సాధనంగా మారిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ ఆనర్ యువర్ విజన్. దేవుడు నీకు ఏదైనా దర్శనం ఇస్తే కూడా అది సాధించడానికి, మరి ఆటంకాలన్నీ ఛేదించడానికి కావాల్సిన ఆత్మశక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, దర్శనానికి తగిన వనరులను ప్రతిదీ కూడా సమకూర్చగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని ఘనత కొరకు, టు గ్లోరిఫై గాడ్, నాట్ సీకింగ్ యువర్ ఓన్ గ్లోరీ. తర్వాత ఎప్పుడు కూడా డోంట్ ట్రై టు అపోజ్ మెన్. ఇంకోటి నేను స్త్రీలకు చెప్తాను, పురుషుల మీద ఎప్పుడు పెత్తనం చెలాయించడం కాదు దేవుని చిత్తం. దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడు? వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ యూ? వాట్ ఈస్ ద రోల్ వాట్ హీ హ్యాస్ గివెన్ యూ? స్టాండ్ ఇన్ దట్ అండ్ షైన్ ఫర్ జీసస్. డెఫినెట్లీ గాడ్ విల్ ప్రాస్పర్ ఆల్ యువర్ థాట్స్. నీకు వచ్చిన ప్రతి దర్శనాన్ని దేవుడు నెరవేర్చగలడని మరి మీకు చెప్తున్నాను. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారి ప్రభువే. ఆయన తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అసాధ్యమైన వాటన్నిటిని సాధిస్తాడు. నీ భర్తను మారు మనసులోకి తప్పకుండా తెస్తాడు. ఎందుకంటే నో ప్రేయర్ గోస్ ఆన్సర్డ్ బిఫోర్ గాడ్. యేసు ప్రభువు దగ్గర ఏ ప్రార్థన కూడా జవాబు లేకుండా తప్పకుండా ఆయన జవాబిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును, నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. నీ పిల్లలను దేవుడు సాతానుకు అప్పగించాడు. ఆ చిన్నవారిలో ఒక్కరు నశింపరు. తప్పకుండా నీ కుటుంబం కూడా భద్రంగా కాపాడబడుతుంది. నువ్వు ప్రభు కొరకు వెలగలవు, దేవుని రాజ్యాన్ని కట్టగలవు. నీకు ఏదైనా రోగం, రుగ్మత అంటే కూడా ప్రభు స్వస్థపరుస్తాడని, నీకున్న అసమాధానాన్ని తొలగిస్తాడని, శక్తివంతమైన ఒక స్త్రీగా నిన్ను మార్చబోతున్నాడని పలుకుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి నిలేషన్ పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో స్త్రీలు పడే బాధలు, క్రైస్తవ స్త్రీగా ఆమె ఎదుర్కొనే సమస్యలు, అలాగే క్రైస్తవ పురుషులు కూడా ఏ విధంగా దేవుని వాక్యానికి లొంగకుండా, స్త్రీలను గౌరవించకుండా, స్త్రీలు తమ సొంత శరీరాలను ప్రేమించాలనే వాక్యం బోధిస్తుంది. మరి వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారని, యేసుక్రీస్తు ఏ విధంగా తన ప్రాణాన్ని సంఘం కొరకు పెట్టినాడో అలాగే తన మరి జీవిత భాగస్వామి అయిన స్త్రీని ఎంత గౌరవంగా చూసుకోవాలి, ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఎంత ఆప్యాయత మెలగాలి, మరి ఎంత విలువైన ఒక వ్యక్తిగా చూసుకోవాలి అని క్రీస్తే మాకు మాదిరిగా ఉన్నాడని ఆ మాటలు ఎత్తిపట్టి చూపెట్టడానికి దాసరాలకు మీరు కృప చూపినందుకు నేను స్తుతిస్తున్నాను. స్త్రీ ఒక వింతైన అమూల్యమైన సృష్టి అని అయినా మరి ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కొరకు, టీవీ ద్వారా వాక్యం వింటున్న స్త్రీల కొరకు, సేవ చేయాలని దృక్పథం కలిగి దర్శనం కలిగిన స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇట్టి వర్తమానం ద్వారా వారు ధైర్యాన్ని, ఆత్మశక్తిని పొందుకొని నీ కొరకు బలమైన విజయాలు సాధించడానికి కృప చూపమని, పురుషులందరినీ కూడా మీరు ఆశీర్వదించి మంచి మనసు ఇచ్చి క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు వారికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామ